హాయ్ గైస్ ఎలా ఉన్నారు? నేను మీ చందు. ఈరోజు నేను మీ ముందు కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొచ్చాను. అవేంటో చూద్దాం పదండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తి హీరో విశ్వక్సేన్ గారు. అయితే వీరి ఇంట్లో రీసెంట్‌గా దొంగతనం జరిగింది. మనమైతే వివరాల్లోకి వెళ్ళినట్లయితే హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని విశ్వక్సేన్ గారి ఇంట్లో 2 డైమండ్ రింగులు, అంతేకాకుండా 2,20,00,000 విలువ చేసే నగలనైతే దొంగలు దోచుకున్నారు. అయితే ఈ విషయంపై విశ్వక్సేన్ గారి తండ్రి సి. రాజు గారు ఫిల్మ్ నగర్‌లోని పోలీస్ స్టేషన్‌కొచ్చి ఫిర్యాదయితే చేశారు. తర్వాత పోలీసు వాళ్ళు సంఘటనా స్థలానికి అంటే విశ్వక్సేన్ గారి ఇంటికొచ్చి అక్కడుండే సీసీటీవీని పరిశీలించగా అందులో ఒక గుర్తు తెలియని వ్యక్తి తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాలకు వారి ఇంట్లోకొచ్చి ఈ విలువైనటువంటి వస్తువులను దొంగతనం చేసినట్లయితే పోలీసులు గుర్తించారు. దీని మీద ఇంకా పూర్తి వివరాలైతే తెలియాల్సింది. నెక్స్ట్ టాపిక్ యూట్యూబర్ హర్ష సాయిపై కేసైతే నమోదు చేశారు పోలీసులు. మనమైతే వివరాల్లోకి వెళ్ళినట్లయితే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ హర్ష సాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. అంతేకాకుండా తాను ఎవరిపై వ్యక్తిగతంగా పోరాటం చేయడం లేదని చెప్పి, ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారని చెప్పి, ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌లు వ్యతిరేకంగా పోరాడుతున్నానని చెప్పి సజ్జనార్ తెలపడం జరిగింది. అంతేకాకుండా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది నష్టపోతున్నారని, వీటిని నమ్మి ఎవరు మోసపోవద్దని చెప్పి ఆయనైతే ప్రజలకు హితవు పలికారు. అయితే ఈ విషయం ఇలా ఉండగా ఒకప్పుడు హర్షసాయి గారు నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుంటే వేరే వాళ్ళు చేస్తారు. ఏడాదికి 100,00,00,000 నుంచి 500,00,00,000 ఇస్తామన్నా మేము తీసుకోలేదు అని చెప్పి హర్షసాయి గారైతే ఒక ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమలో పడి దాదాపు ముగ్గురైతే చనిపోయారు. మనమైతే వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణలోని హుజురాబాద్‌కు చెందిన రాహుల్ 18 ఏండ్లు, నిర్మల్ జిల్లాకు చెందిన శ్వేత అనే అమ్మాయికి 20 ఏండ్లు. వీరిద్దరూ ఇన్‌స్టాలో గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ వీరు పెద్దవారికి చెప్పేందుకు భయపడి వారు ఎక్కడ ఒప్పుకోరు అని చెప్పి వీరిద్దరూ రైలు కింద పడైతే సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇక గుంటూరులో కూడా ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది. అదేంటంటే గుంటూరుకు చెందిన సాయి కుమార్, గీతిక అనే ఇద్దరు ఇన్‌స్టాలో ప్రేమించుకొని పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే కొద్ది నెలల వ్యవధిలోనే గీతిక అనుమానాస్పదంగా మరణించారు. దీనికి గల కారణాలైతే ఇంకా పూర్తిగా తెలియాల్సింది. భర్తే చంపుంటాడని చెప్పి ఆమె కుటుంబీకులైతే ఆరోపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరికి ఎన్ని విషయాలలో గొడవలు జరిగినా గానీ, ఎవరైనా చావుల వరకు వెళ్ళొద్దు అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా చెప్తాను. మనకు ఏ సమస్య అయినా కూర్చొని 10 నిమిషాలు మాట్లాడుకుంటే అయిపోతాయి. వీటన్నిటికి చావుల వరకు అయితే పరిష్కారం కాదు. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.